వెనకబట్ట ఏం లేదు, ఎప్పటికప్పుడు ఇష్యూస్ని టేకప్ చేసి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మాధవ్ గారు పార్టీ మేము మా మంత్రి గారు ఉన్నారు సత్య గారు, మేమందరం కలిసే ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా సత్య గారు వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆల్ ఇష్యూస్లో పోతున్నాం. ఇప్పుడిప్పుడు రిపోర్ట్ వచ్చింది, మొన్నే వచ్చింది కాబట్టి మేము పార్టీలు కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే 3 పార్టీలు మేము అనుకోలేదు కదా, అంతలోకి కోర్టు పోవడం, సిబిఐ రావడం ఇవన్నీ వచ్చాయి కదా, ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేం కదా. లేదు, మా ఎజెండా మీకు అర్థం కాలేదు. అందరూ భారతీయులందరూ సమానం, ఆ విధంగా ఆ యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళు చూస్తే బీజేపీ కానీ అందరం కూడా, బీజేపీ కూడా భారతీయులందరం కూడా ఒకటిగానే చూస్తూ ఉంటారు. నేను కూడా మొన్న మాట్లాడినప్పుడు భగవత్ గారు మాట్లాడినప్పుడు ఒకటే అన్నారు, వీఆర్ వెరీ క్లియర్, వీ హ్యావ్ టు బిల్డ్ నేషనల్ క్యారెక్టర్ బిల్డింగ్. ఏంటి ఇంకొద్దులే, నీకు దేవుడి మీద నమ్ముకోవాలి కదా, నీకెందుకంటే రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాను. నిన్న కూడా భగవత్ కూడా 1 గంట కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడాను. వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందుకు పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. నేను అందుకే మీ మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు, అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. ఏం చేశాడు? డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు. డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు. ఇది డబ్బుల కోసం. దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాదు బ్రదర్, నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇచ్చాను. రేపో ఎల్లుండో ఛార్జ్ షీట్ వస్తుంది. యూ రీడ్. కాదు, ఈ రిపోర్ట్ వరకు పెడుతున్నాం. మన దగ్గర ఉండేది వాళ్ళు పంపించింది పెడుతున్నాం. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది. వాళ్ళు నెంబర్ చేయాలి, నెంబర్ చేస్తే కోర్టులు తీసుకొని వస్తుంది. పబ్లిక్ డాక్యుమెంట్. వెనకబట్ట ఏం లేదు, ఎప్పటికప్పుడు ఇష్యూస్ని టేకప్ చేసి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మాధవ్ గారు పార్టీ మేము మా మంత్రి గారు ఉన్నారు సత్య గారు, మేమందరం కలిసే ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా సత్య గారు వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆల్ ఇష్యూస్లో పోతున్నాం. ఇప్పుడిప్పుడు రిపోర్ట్ వచ్చింది, మొన్నే వచ్చింది కాబట్టి మేము పార్టీలు కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే 3 పార్టీలు మేము అనుకోలేదు కదా, అంతలోకి కోర్టు పోవడం, సిబిఐ రావడం ఇవన్నీ వచ్చాయి కదా, ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేం కదా. కానీ బీజేపీ ప్రధానంగా ఎజెండా ఏంటంటే హిందూ ధర్మం
లేదు మా ఎజెండా మీకు అర్థం కాలేదు. అందరూ భారతీయులందరూ సమానం. ఆ విధంగా ఆ యొక్క ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు కూడా సో ఆ విధంగా వాళ్ళు చూస్తే బీజేపీ కానీ అందరం కూడా భారతీయులందరం కూడా ఒకటిగానే చూస్తూ ఉంటారు. నేను కూడా మొన్న మాట్లాడినప్పుడు భగవత్ గారు మాట్లాడినప్పుడు ఒకటే అన్నారు, వీఆర్ వెరీ క్లియర్, వీ హ్యావ్ టు బిల్డ్ నేషనల్ క్యారెక్టర్ బిల్డింగ్. ఏంటి ఇంకొద్దులే నీకు దేవుడి మీద నమ్ముకోవాలి కదా, నీకెందుకంటే రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాను. నిన్న కూడా భగవత్ కూడా ఒక గంట కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడాం. వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందుకు పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. నేను అందుకే మీ మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. ఏం చేశాడు? డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు. డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు. ఇది డబ్బుల కోసం. దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాదు బ్రదర్, నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇచ్చాను. రేపో ఎల్లుండో ఛార్జ్ షీట్ వస్తుంది. యూ రీడ్. కాదు, ఈ రిపోర్ట్ వరకు పెడుతున్నాం. మన దగ్గర ఉండేది వాళ్ళు పంపించింది పెడుతున్నాం. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది. వాళ్ళు నెంబర్ చేయాలి, నెంబర్ చేస్తే కోర్టులు తీసుకొని వస్తుంది. పబ్లిక్ డాక్యుమెంట్. రిపీట్ చేయండి. మాట్లాడుతుంది